అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేయడం, ఏ విధమైన అసభ్య వాక్యాలు మాట్లాడడం, దీని అందరూ కూడా మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కూడా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారన్నా మీ భాష ఏమి, అనంత వెంకటరామరెడ్డి గారు ఏం మాట్లాడినారు, ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మీరు ఎవరు మాట్లాడకూడదు, ప్రజల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి నోరు ఇప్పకూడదు అని చెప్తే ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అని కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలా. ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే గిన ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం ఒకసారి గమనించాలా. అరే ఉరే అనుకుంటా అసలు మేము భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందా కూడా ఒకసారి గమనించాలా. అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు, నేను చాలా చిన్నోడు మీకన్నా, ఇది తాడిపత్రి కాదన్న, ఇది అనంతపురం. ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడో మీ కాలంలో ఉంటాయి, ఎట్లా అంటే అట్లా మాట్లాడితే గిన మీ కాలంలో విని ఊరికే ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మేము నీతి నిజాయితీగా ఉన్నాం, ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామే తప్ప మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే గిన మేమైతే ఊరికే ఉండే పరిస్థితులు అని కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు. 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, గత 50 సంవత్సరాలుగా వారి ఫ్యామిలీ రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండే విషయం కూడా మనందరికీ తెలిసే. ఈరోజు తాడిపత్రిలో ఏ విధంగా మీరు ప్రతిసారి అధికారంలో వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రజల్ని భయపడి భయోభ్రాంతాలకు చేసి అధికారంలో వస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి గారిపై నేను మాట్లాడుతున్నారు. అలా చిన్న పిల్లోని అడిగినప్పుడు చెప్తారు. ప్రభాకర్ రెడ్డి గారి పైన అఫీషియల్గానే 100 కేసులు ఉంటాయి, పోలీస్ రికార్డ్స్లో చూసుకుంటే కన్నా 100 కేసుల పైన ఉంటాయి. కానీ అనంత వెంకటరామరెడ్డి గారి పైన ఒక కేసు అయినా ఉందేమో మీరు చూపించండి. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. ఏదో ఆరోపణలు అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏదో బురద చల్లే మాటలు మాట్లాడితే కన్నా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ. అదేవిధంగా మా మున్సిపాలిటీ పైన కూడా మీరు మాట్లాడడం జరిగింది. డంప్యాడ్ సంబంధించి విషయం కూడా మీరు ఏదో చెప్పడం జరిగింది. అతను బినామీకి వర్క్ ఇచ్చినారని చెప్తున్నారు. అలా నోవస్ గ్రీన్ అని హైదరాబాద్ చెందిన కంపెనీకి వచ్చింది. స్టేట్ వైడ్ వాళ్ళు అనేక చోట్ల కూడా ఆ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. 23 కోట్ల రూపాయలతో బయోమైనింగ్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వస్తే అందులో ఇప్పటికీ మేము దాదాపుగా 10-12 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది. ఎవరో మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా డీటెయిల్గా ఇవ్వలేదన్నా ఇది కూడా సరిగ్గా ఇచ్చింటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది, ఊరికే లేనిపోనని చెప్పడం ఇది కూడా మంచిది కానీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను మేయర్ చేయడానికి 5 కోట్ల రూపాయలు తీసుకున్నానని చెప్పినాను. నేనేమన్నా మీకు ఇచ్చినారా, నేను మీ ద్వారా ఆయనకి ఏమైనా ఇచ్చినారో ఒకసారి ఆధారం లేకుండా మీరు మాట్లాడితే దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 300 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో డబ్బులు తీసుకున్నారు, అవినీతి చేసినారని చెప్తున్నారు. మన కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా దీనిపైన ఆరోపణలు చేస్తే నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అన్న మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి, మీదే ప్రభుత్వం ఉంది, ఎంక్వైరీ చేసుకోండి, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం మేము దేనికైనా సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా తెలియకోకున్నట్లు ఏదో మాట్లాడుతున్నారన్నా, దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐటీఐ స్థలం, ఈరోజు ఐటీఐ స్థలం కబ్జా కాకున్నట్లుందంటే కూడా కేవలం అనంత వెంకటరామరెడ్డి గారితోనే కూడా నేను గట్టిగా చెప్తాను. ఈరోజు అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండబట్టి దాదాపుగా 50 సంవత్సరాలు అయింది. ఈరోజు ఏ ఒక్కరు కూడా అక్కడ ఎవరు కబ్జా కాకున్నట్లు ఉన్నారంటే కన్నా ఎవరు వచ్చినా కూడా వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అదేందో కబ్జాకి గురవుతోంది దాన్ని చూడండి చెప్పి ఆపిన వ్యక్తి కూడా ఎవరు అంటే అనంత వెంకటరామరెడ్డి గారు. మీరు చూస్తే ఆయన కబ్జా చేస్తారని చెప్పడం జరుగుతుంది. మీరు మాట్లాడే తీరైతే మాకు నచ్చలేదు. ఏది పడితే నోటికి అలా మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే అలా మాట్లాడితే కూడా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేదు.
ఏమైనా మాట్లాడుతున్నామంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడడానికి సమాధానం ఏంటి? మీరు వ్యక్తిగతంగా వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము వినే పరిస్థితుల్లో లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లిని తిడుతున్నారు, కూతుర్లను తిడుతున్నారు, అన్నదమ్ముల్ని తిడుతున్నారు, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ నగరంలో మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది నిజం. అటు కాకుండా మీరు చేసినటువంటి విమర్శలు ఏదైనా సరే, మీరన్నట్టుగా ఎప్పుడైనా సరే ఎటువంటి ఎంక్వైరీ వేసినా కూడా మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాము. మా జిల్లా అధ్యక్షులకి మీరు మాట్లాడినటువంటి పదాలని వెనక్కి తీసుకోవాలి, తప్పకుండా కూడా మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి. అనంత వెంకటరామరెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.